ముస్లిమ్స్ అబ్జెక్ట్ చేయాలంటారు, మేము ఉండము, మాకు ఎటువంటి మతాలు ముస్లింల గురించి తెలియదు కాబట్టి మేము ఉండమని వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి. సో ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ ఒబ్జెక్ట్ చేస్తారు, ఏంటి చేస్తూనే ఉన్నారు, ఓకే. కానీ ఒబ్జెక్షన్ రావాల్సింది ఎక్కడి నుంచి? వాళ్ళు చెప్పాలా, అరే ఏంటి భయ్ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, నాకేం తెలుస్తుంది, నాకు వక్ఫ్ అన్నది తెలియదు ఏమి, నాకు వాళ్ళు ఖురాన్ నుంచి హదీస్ నుంచి ప్రాఫెట్ ముహమ్మద్ ఏమన్నారు, ఎట్లా అయింది ఇది, ఇవన్నీ నాకేం తెలియదు కదా. సరే మరి నేను బయట నుంచి తెలుసుకుంటా, అందుకని వాళ్ళది వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అని చెప్పి ఒక ఖబరస్థాన్ ఉంది, అది వక్ఫ్ ప్రాపర్టీ, ఆయనకి ఏం తెలుస్తుంది? ఖబరస్థాన్ అంటే గ్రేవ్ యార్డ్, ఈ ముస్లిం గ్రేవ్ యార్డ్, ఆ ముస్లిం గ్రేవ్ యార్డ్లో ఎటు పాతి పెడుతున్నప్పుడు ఖబర్లో పెడుతున్నప్పుడు ఎటువైపు వాళ్ళ మొహం పెడతారు, ఏంటి సంగతి, అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. పైగా సైంటిఫిక్గా అసలు ఒరిజినాలిటీ ఏంటి, దాన్ని అసలు సిమెంట్ కూడా చేయదు. ఇప్పుడు మా ఖబరస్థాన్లో కొన్ని ఏమో ఇస్లాం యాక్చువల్ ఆచారం ప్రకారం మీరు చూస్తే ఇస్లామున దాని ఇది చేసేసి మట్టి పెట్టేసి దాని మీద సిమెంట్ ఏం కన్స్ట్రక్ట్ చేయకూడదు, అది అసలు. కానీ ఇప్పుడు వీళ్ళేంటి, ఈ గొప్ప వీళ్ళు నేర్చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ నుంచి దాని మీద సిమెంట్ పెట్టేసి దానికి పూలు పెట్టేసి, అంటే ఇంకెవడు రాకూడదు అక్కడ. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఏంటి, ఇది సౌదీ అంట్లో ఈ సైన్స్ ప్రకారం చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని చేస్తున్నారు అహ్లదీస్ వాళ్ళు, ఏంటంటే అది పాతి పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా రౌండ్ సర్క్యులర్గా మళ్ళీ ఆ టైం వచ్చేటప్పటికి అది లోపల మొత్తం అంతా పోయి కొన్ని ఎముకలు ఉంటాయి అంతే. ఎగ్జాక్ట్లీ. మా తండ్రి గారు పోయారు కదా, మా తండ్రి గారిది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నదో అక్కడ మేము అసలు ఇక్కడ ఏమీ లేదన్నమాట. మేము అసలు ఎందుకంటే సైంటిఫిక్గా అది మళ్ళీ ఇంకొకరి చోటు రావాలా. మా అన్నది అక్కడ సిమెంట్ గిమెంట్, నేను నా డబ్బులు ఉన్నాయని నేను సిమెంట్ పెట్టుకుంటే ఒక పెద్ద ఇది పెట్టుకుంటే ఆయనకి ఏమొస్తుంది అక్కడ, ఆయన ఎముకలు ఉంది, ఆయన ఉన్నాడు అక్కడ, ఎముకలు ఉంటాయి అక్కడ. సో ఇస్లాం ప్రకారం ఏంటి, అసలు సిమెంట్ అన్నది చేయకుండా సైంటిఫిక్గా మళ్ళీ రొటేషన్లో అది వచ్చేటప్పటికి ఎముకలు ఉంటుంది, ఖాళీ పనికొస్తుంది మళ్ళీ, ఇది అసలు ఇస్లాంది. సో ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? సో ఇట్లా దానికి అసలు సంవిధానంకి విరుద్ధం అది. ఎందుకంటే వాళ్ళ అఫేర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే హిందూసు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ వాళ్ళే మేనేజ్ చేసుకోవాలా. అట్లాంటిది తీసుకొస్తే అది కూడా ఇట్స్ నాట్ రీజనబుల్. సో ఏ విధంగా చూసినా ఈ 2025 Amendment Act is totally against Constitution and against ethics and values of the Constitution and టోటలీ ఆన్ లైజ్, అబద్ధాల మీద. రెండోది, ఇప్పుడు దీనికి ఇక్కడికి వచ్చారంటే మీరు ఏంటి 19th కంటే రేపు ఏదైతే జరుగుతుందో అదొక పెద్ద జోక్. ఎవరైతే శతాబ్దాల నుంచి ఎవరైతే ప్రాపర్టీస్ మీద కూర్చొని ఎవరైతే బెనిఫిషరీస్కి వెళ్ళలేదో దాని మీద వాళ్ళది ఒక్క రిప్రజెంటేషన్ చూడండి, నేను ఒప్పుకుంటాను. ఒక్క రిప్రజెంటేషన్ చూపించండి నాకు, ఇవి ప్రాపర్టీస్ ఇవి ఎందుకు తక్కువ అయితేనే, దీని మీద నేను పోట్లాడుతున్నా, దీని మీద ఏంటి, ఇది గరీబోళ్ళకి ఇది ఇవంతా ఇది ఇవ్వండి, గరీబోళ్ళకి ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేయండి అని ఓవైసీ బ్రదర్స్ ఎంఐఎం నుంచి ఒక్క రిప్రజెంటేషన్ చూపించండి, మా అందరికీ చూపించండి, మేము ఒప్పుకుంటాం. అక్బరుద్దీన్ ఏమో అట్లా అరుస్తూ ఉంటే ఆయన ఎవరు తీసుకోవాలంట యాక్షన్? అప్పుడు ఆయన అరిచినప్పుడు మరి ఎవరు ఉండే మైనారిటీ మినిస్టర్? సో ఇవన్నీ దట్ ఈస్ వై ఐ ఓపెన్లీ టెల్, ఏదైతే రేపు జరుగుతుందో అందులో 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, ఆయనే ఉన్నాడు బోర్డులో, ఆయనలోనే అన్నీ జరిగినాయి. ఎవరి మీదైతే కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయో ఆ మనిషియే మీకు దగ్గరే మీ చైర్మన్, మీ బ్యాంకు చైర్మన్. ఇంకొకటి ఏమంటే ముస్లిం పర్సనల్ బోర్డు వాళ్ళు ఘోరమైన తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్తో కలిసి చెట్టాబెట్టా వేసుకొని వాళ్ళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్లో ఈయన ప్రిసైడ్ చేస్తున్నాడు. రేపు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ అంట, ఆయనే చేస్తున్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఏం పని ఆయనకి అసలు? ఒక పొలిటికల్ లీడర్ హెడ్తో పైగా నేను చూపించాను కదా, నిన్ను ఎత్తి చూపించలే, ఇన్ని తప్పులు జరిగినాయి అనేసి. ఇంకా ఆ వక్ఫ్ కౌన్సిల్ వాళ్ళు ఎంత డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు 2017-18లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అంటే ఆ మాట చెప్తాను. ఇవన్నీ చాలా కంప్లైంట్స్ సివిల్ సొసైటీ వాళ్ళు చాలామంది ఈ కంప్లైంట్స్ పెట్టేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఇది జాయింట్ సరే ఈ ఎవరైతే పోలీస్ కేసు డ్రాప్ అయిందో 2014లో రిజిస్టర్ అయింది, 2017లో డ్రాప్ అయింది అక్బర్ నిజాముద్దీన్ మీద. డ్రాప్ అయితే అప్పుడు వాళ్ళు రంగారెడ్డి ఏదైతే జాయింట్ కలెక్టర్ ఉన్నారో, సరే రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ కింద వస్తాయి కదా ప్రాపర్టీస్, ఆయనకి పేరు రాసి ఎంక్వైరీ నువ్వు చేయవా అని చెప్పి ఎంక్వైరీ ఆయనకి ఇస్తే అక్కడ ఎప్పుడైనా లెటర్స్ ఎవరి పేరు మీద వెళ్ళాలా? జాయింట్ కలెక్టర్ అని వెళ్ళాలా, లేకపోతే పర్సనల్ పేరు పెడతారా? అక్కడేమో పర్సనల్ పేరు పెట్టారు. ఏమైందంటే పర్సనల్ పేరు పెట్టినప్పుడు ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాడా?
నెక్స్ట్ హరీష్ రావు అని వచ్చారా, హరీష్ రావు ఆయనకి పేరుంది సిన్సియర్ ఆఫీసర్, హరీష్ రావు వచ్చారా అక్కడ, సరే నేను సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు సారీ, హరీష్ రావు అని వచ్చారు కదా. హరీష్ రావు వస్తే ఆయన మొత్తుకున్నారంట, ఇది పర్సనల్ పేర్లు ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, నా పేరు మీద రాసి ఇవ్వండి, నేను చేస్తాను, ఇది న్యాయం చేస్తా. నో ఆన్సర్ టు దట్ ఫ్రమ్ ది మైనారిటీ డిపార్ట్మెంట్, మైనారిటీ మినిస్ట్రీ. ఎవరు ఉన్నారయ్యా అప్పుడు? కేసీఆర్, ఉమర్ జలీల్, వాళ్ళందరూ. అండ్ ఉమర్ జలీల్ కూడా ఆ సస్పెండ్ అయిన 2004 సస్పెండ్ అన్న అప్పుడు ఉమర్ జలీల్ ఉండే లోపల. ఓకే, సో ఇట్లా ఈ నేపథ్యం ఉంది. ఆ ప్రీవియస్ పర్సనల్ దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత చండాలంగా జరిగిందే అని కొంతమంది ఆఫీసర్స్ ఇనిషియేట్ చేస్తే జాయింట్ కలెక్టర్ మీదేమో పర్సనల్ పేరు మీద రాసేసి అతను ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన ఆయనకి రాస్తున్న గవర్నమెంట్కి వాళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ రేపు కేకలేస్తే ఏదలుచుకుని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి వక్ఫ్ బోర్డు మెంబర్ అయి ఉండి ఏమై ఉండి తెలీదా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.